ఆశపడుతున్నాను. మీరు సంతోషంగా ఉన్నారా? మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు మనల్ని గత కాలం అంతా ఎంతో కాచి కాపాడాడు. అలాగే మార్చి నెల నూతన నెలలోకి 3వ నెలలోకి మనల్ని ప్రవేశపెట్టి మొదటి దినమునే ఆయన్ని స్తుతించే ధన్యతనిచ్చినందుకు మనం ఎంతైనా ధన్యులమై ఉన్నాం. ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇర్మియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరు? ఇర్మియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడిని ఇర్మియా గ్రంథంలోని 18వ అధ్యాయము మొదట్లో మీరు చదివినట్లయితే దేవుడు చెప్తాడు, ఇర్మియా నీవు కుమ్మరి దగ్గరికి వెళ్ళు అని ఇర్మియాకి చెప్తాడు. ఇర్మియా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని అక్కడ వివరిస్తూ ఉంటూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే అక్కడ జరిగే సందర్భం ఒకసారి చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగిటి మంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగిటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానిని మరి ఒక కొండ చేసెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుమ్మరి ఏం చేస్తూ ఉంటాడు? మట్టిని తీసుకుని తనకు నచ్చిన పాత్రలో చేస్తూ ఉంటాడు. అసలు ఏం చేస్తాడు? మట్టి తీస్తూ ఉంటాడు. అయితే మట్టి కూడా తనకి అనువైన మట్టి తీసుకుంటాడు. ఏ మట్టి పడితే ఆ మట్టి తీసుకోడు. ఆ మట్టిని తీసుకుని నేను చూశాను ఒకసారి. ఆ మట్టిని తీసుకుని బాగా మెత్తగా చేసి దాంట్లో రాళ్ళు కానీ ఎలాంటిది లేకుండా చాలా మెత్తగా తొక్కి చేస్తూ ఉంటాడు. దాంతో తనకిష్టమైన పాత్రని చేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఆ మట్టిలాగే దేవుడు కూడా నిన్ను నన్ను కూడా తనకిష్టమైన పాత్రగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆ పాత్ర, ఆ మట్టి ఎలా మలిస్తే ఆ మట్టిని అంత చక్కగా చేయగలుగుతాడు. ఆ మట్టి గట్టిగా ఉందనుకోండి, ఆ మట్టి తనకు అనుకూలంగా లేదనుకోండి, ఆ మట్టిని తాను ఏమీ చేయలేడు. దేవుని ప్రియులారా, సైన్స్ ప్రకారం ఒక చెంచాడు మట్టిని తీసుకుంటే దాంట్లో జీవం ఎంత ఉంటుందో తెలుసా? భూమి మీద మానవాళి మొత్తం కలిపితే ఎంత ఉంటుందో ఒక చెంచా స్పూన్లో ఎంత ఉంటుంది? అంత జీవము ఉంటూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలి అంటే మానవాళి అయిన మనము కూడా ఆ మట్టి నుంచే తీయబడి ఉన్నాం. మీరు నేను ఎవరమైనా సరే ఆ మట్టి నుంచే తీయబడిన వారమై ఉన్నాము. ఒకసారి ఆదికాండం ఒకసారి తీయండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు ఎక్కడి నుంచి చేశాడు మనల్ని? ఈ మంటిలో నుంచే దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. ఈ మంటి ద్వారానే మనము
జీవము కలిగిన వారమై ఉన్నాము. ఈ మంటిని ఆయన ఏం చేశాడు? జీవాత్మ ఉందగా మన నాసిక రంధ్రములో మనము జీవాత్మ అయిన వారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథము 64:8 ఇవాళ ఈ విధంగా చెప్తున్నాడు కదా, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమంటివి, నీవు మాకు కుమ్మరివి. ఆమేన్. హల్లెలూయా. నీవు మాకేమై ఉన్నావు? మాకు కుమ్మరువై ఉన్నావు. మేమేమై ఉన్నాం? జిగట మన్నువై ఉన్నాము. దేవుని ప్రియులారా, కుమ్మరి ఏం చేస్తాడు అంటే, కుమ్మరి ఏం చేస్తాడంటే మంటిని తీసుకుని తాను అనుకూలమైన దానిగా, తన ఒక అద్భుతమైన పాత్రగా మలుస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు నీవు నేను కూడా దేవునికి మనము లోబడినట్లయితే, దేవుని చేతిలో మనల్ని అప్పచెప్పుకున్నట్లయితే ఒక చక్కని ఆశ్చర్యకరమైన ఒక గొప్ప పాత్రగా ఆయన నిలబెడతాడు. అలా దేవుడు మనల్ని ఆయన చేతుల్లో మనల్ని అప్పచెప్పుకుంటే ఏ విధముగా వాడుకుంటాడో ఒక 4 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటగా కుమ్మరి ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? మట్టిని తీసుకుంటాడు. ఆ మట్టిని మెత్తగా చేసిన తర్వాత ఎక్కడ పెడతాడు? మిషన్లో పెడతాడు. ఇంకెక్కడ పెడతాడు? ఒక చక్రం ఉంటుంది, ఆ చక్రం మీద పెడుతూ ఉంటాడు. ఆ చక్రం మీద పెట్టినప్పుడు ఆ చక్రం అతను తిప్పుతూ ఉన్నప్పుడు అతనికి కళ్ళు తిరుగుతూ ఉండవచ్చు. కుమ్మరికి తనకి కళ్ళు తిరగవచ్చు, తనకి ఇబ్బంది కలగవచ్చు. ఆ మట్టి మరలా విడిపోతూ ఉంటుంది. అయినా సరే ఏం చేస్తాడు? తన నిపుణతతో ఏం చేస్తాడు? దాన్ని అక్కడ మరలా నీట్గా తయారు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుమ్మరి చక్రం ఏ విధముగా ఉన్నదో మన జీవిత చక్రము కూడా అలాగే ఉంటుంది. మనల్ని దేవుడు కూడా ఒక కుమ్మరి ఏ విధంగా ఒక చక్కని ఒక కుండ లేకపోతే ఒక పాత్ర చేయాలనుకుంటున్నాడో, దేవుడు కూడా మన జీవితాన్ని మనం చూడగానే, మన జీవితం ముగింపుకు రాగానే ఒక చక్కని పాత్రలాగా, ఒక చెక్కిన బొమ్మ వలె చేయాలి అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అయితే మానవాళిమైన మనము లోబడటం లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ జీవిత చక్రములో, ఈ జీవిత గమనములో మనము నిరంతరము ఆ చక్రం మీద తిరుగుతూ ఉండాలి. అయితే ఒకటి గ్రహించాల్సింది ఏంటి అంటే, ఆ కుమ్మరి ఆ చక్రం మీద మట్టి మీద నుంచి మాత్రం చెయ్యి మాత్రం తీసివేస్తాడా? తీస్తే మాత్రం దాన్ని ఎలా వెళ్తుందో తెలియదు, ఏ షేప్ వస్తుందో కూడా తెలియదు. తాను అనుకున్న రూపంలోకి అది రాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని హస్తము కూడా మన మీద అలాగే ఉంటుంది. అయితే మనము చేయవలసింది ఏంటి అంటే, దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకోవాలి. దేవునికి మనల్ని మనం ఎప్పుడు అప్పచెప్పుకుంటామో, దేవుడు మనల్ని గొప్ప పాత్రగా, ఆయనకి ఇష్టమైన పాత్రగా ఆయన చేస్తూ ముందుకు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 9:21 ఈ విధంగా ఉంది. ఒక మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ఘనతకును, ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన 9:21. ఒక మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ఘనతకును, మరి ఒక పాత్రను, చదవాలమ్మా, పరిపూర్ణంగా నా దగ్గర లేదు ఇక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 9:21 చెప్పనగానే రిఫరెన్స్ తీయండి కొంచెం. మరలా చదవండి. ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి హీనతకు చేయుటకు
మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా? ఆ ఆ ఆ ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కుమ్మరి ఏం చేస్తాడు? ఒకటేమో ఘనతకి ఉపయోగపడుతుంది, ఇంకొకటి ఏం చేస్తుంది? కొంచెం తక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకా మనం మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఒక ఇటు వరకు అన్నీ కొండలే కదా, మనకి కుమ్మరి చేసిన కొండలే ఉండేవి. ఎప్పుడు కొన్ని దగ్గర దగ్గర ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే ఎక్కువ అవే ఉండేవి. అయితే బాణలు నేను కొన్ని సంవత్సరాల క్రితం కూడా చూశాను. ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం కూడా చూశాను. ఒక పెద్ద బాణ ఉంది, నా అంతెత్తు ఉంది బాణ. అది దగ్గర దగ్గర చాలా పెద్ద బాణ ఉంది, నేను కూడా లోనికి వెళ్ళిపోతాను. అది వారు ఏం చేసేవారంటే, కొంచెం వడ్లు కానీ ఇంకేదన్నా ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు నీళ్ళకి కానీ ఆ పాత్రని వాడుకునేవారంట. ఎక్కడ? మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నేను చూశాను అది. అయితే ఒక పాత్రను ఏం చేస్తారు? ఇంట్లో ఊరి నుంచి బయటికి రాగానే, ఊరిల్లి బయటికి రాగానే, ఇటు వరకు చెప్పులు కూడా సరిగ్గా ఉండేది కాదు కదా. అయితే బయటికి బయటికి వెళ్ళంగానే ఏ విధంగా ఉంటుందంటే, బయట గంగాలం ఉంటుంది. అయితే ఒక ఇత్తడి బలిపీఠము బయట ఉంటుంది. లోనకి రాగానే
బంగారపు బలిపీఠము ఉంటుంది. ఐ మీన్ హల్లెలూయా. దేవుడు ఏది ఎక్కడ పెట్టాలో ఆయనకి బాగా తెలుసు. దేన్ని ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. నేను ఇక్కడ ఉంటాను అని ఏది అనదు. దేవుడు ఏది ఎట్లా ఏర్పరిచాడో అట్లాగే. అలాగే దేవుని ప్రియులారా, మనల్ని దేవుడు ఏ విధముగా వాడుకోదలిచాడో ఆయన అధికారానికి మనం అప్పచెప్పేసుకోవాలి. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. అయితే అయితే మీరు గ్రహించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, కొన్ని పాత్రలు వాడకుండా అలమార మీద పెట్టేవి కూడా ఉంటాయి. ఐ మీన్ హల్లెలూయా. ఇక్కడ కొన్ని పాత్రలను బయట కాళ్ళు కడుక్కోవడానికన్నా వాడుతున్నాం. కొన్ని పాత్రలను అసలు వాడకుండా బయట పైన పెట్టేస్తారు. అయితే వాడబడని దానికన్నా ఎంతో కొంత వాడబడేది నయమే కదా, అవునా కదా? వాడబడన పాత్ర కన్నా వాడబడే పాత్ర ఎంతో కొంత నయమే కదా. అందుకని దేవుడు మనల్ని ఎంతవరకు మనకి అవకాశం ఇచ్చాడో, దేవుడు మనల్ని ఈ విషయంలో పెట్టారో దాన్ని మనము జీర్ణించుకుని ఆయన చిత్తాన్ని జరిగించడానికి మనము ఆయనకు అవకాశం ఇచ్చామనుకోండి, ఆయన్ని ఘనమైన పాత్రగా నిలబెడతాడు. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. దాటిని చూసే కోణములోనే ఉండుంటుంది, చూసే మనము వినే కోణములోనే ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్ర అంటా ఉంటుంది, ఆ పాత్రకి ఈ పాత్రకు ఒకవేళ మాట వచ్చింది అనుకో, అప్పుడు అనాలి. ఆ పాత్ర అంటా ఉంటుంది, నువ్వు మనుషులు తాగడానికి ఎప్పుడో నువ్వు ఉపయోగపడతావు, నేనైతే ఏం చేస్తాను, నా దగ్గరికి 100 మంది రోజు వస్తూ ఉంటారు, అనేక మందికి నేను ఉపయోగపడుతున్నాను. అయితే చూడ్డానికి అది ఘనము కలిగిందా ఉంది కానీ ఇప్పుడు ఉపయోగానికి వచ్చేసరికి ఏది ఉపయోగకరంగా ఉంది? చూడ్డానికి తక్కువగా కనిపిస్తుంది, కానీ ఎక్కువ ఏది ఉపయోగం? ఈ బయట ఉన్న పాత్రే ఉపయోగం. అయితే దేవుని ప్రియులారా, మనము చూసే విధానంలోనే తేడా ఉంటుంది. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని తన చిత్తానుసారముగా నిలబెట్టుకోవాలనుకున్నాడు. అయితే దానిలో మనము నమ్మకమైన వారముగా, నిపుణత కలిగిన వారముగా ఉండాలి. మీన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పాటలు పాడే వరం ఇచ్చాడు. మీరు పాటలు పాడే ఆ కృపను మీరు చక్కగా సద్వినియోగపరచుకోవాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని తర్వాత ఇంకా గొప్పగా వాడుకుంటాడు. అంతేగాని ఆ పాటలు పాడే వరం కాదు, నేను ఇట్లా కాదు, కానీ నేను ఇంకా వేరేది చేయాలి. ఏంటి? నేను పెద్ద స్టేజ్ మీదకి వెళ్ళిపోయి వాక్యం చెప్పాలనో లేకపోతే పాటలు పాడాలనుకున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతాం? మనకేమో ఈ అనుభవం చాలా తక్కువ కాబట్టి పైకి వెళ్ళంగానే భయం వచ్చేస్తుంది, అవునా కదా? ఒకేసారి అంత పెద్ద స్టేజ్ మీదకి వెళ్ళి ఏమన్నా చెప్పాలంటే భయం వస్తుందా లేదా? అప్పుడు ఏంటి, ఇక్కడ కింద నుంచి మనము నలిగి బాగా వాడబడినప్పుడు పైకి వెళ్ళామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అసలు భయమే ఉండదు, ధైర్యంగా చెప్పేస్తాం. దేవుని చిత్తము అదే. దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల్లో నడిపిస్తున్నప్పుడు ఎందుకు అట్లా నడిపిస్తున్నాడు అంటే, మనము ఇంకా ప్రావీణ్యత పొందాలని. ఐ మీన్ హల్లెలూయా. రెండవదిగా విరిగిపోయిన పాత్ర పునర్నిర్మాణము. మొట్టమొదటిది ఏంటిది? చక్రం మీద మనము తిరుగుతూ ఉన్నాం, మంద కూడా ఒక జీవిత చక్రమై ఉన్నది. రెండవది ఏంటి? విరిగిపోయిన పాత్ర పునర్నిర్మాణము. ఐ మీన్ హల్లెలూయా. దేవుని ప్రియులారా, కుమ్మరి దాన్ని చేస్తూ ఉండగా కొన్ని విరిగిపోతూ ఉంటాయి. విరిగిపోయింది కదా, ఇది పనికిరాదు కదా అని పక్కన పడవేసేస్తాడా? లేదు. అయితే ఎక్కడో నీళ్ళు ఎక్కువైనాయో లేకపోతే తక్కువైందో లేకపోతే ఇక్కడ గట్టిపడిందని దాన్ని మరలా తొక్కి దాన్ని మరలా ఏం చేస్తాడు? మరలా తయారు చేస్తాడు. మీన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనం ఎక్కడెక్కడ పడిపోయామో, ఎక్కడెక్కడ దేవునికి దూరం అయిపోయామో
ఆ విషయాలన్నిటిలో దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే పునర్నిర్మించాలని అనుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకి క్రీస్తు క్రీస్తు మనందరి కోసము మరణించాడు. ఎందుకని మరణించాడండి? ఎందుకని మరణించాడు? దేవునితో మనకు అసమాధానం ఏర్పడిపోయినది. దేవునితో మనకి సమాధానము లేదు. అప్పుడు వరకు వచ్చారు. ఒకనొక కాలంలో ప్రవక్తల కాలం నడిచింది, న్యాయాధిపతుల కాలం నడిచింది, తర్వాత యేసు ప్రభు వారు వచ్చి, యేసు ప్రభు వారి తర్వాత మన కృపాకాలం నడుస్తుంది. ఎన్ని నడుస్తూనే ఉంటానే ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అయినా సరే మనుషులో రాంది ఏంటిది? మార్పు. ఆమేన్, హల్లెలూయా. అయితే వీరందరి పాపము ఈ విధంగా పోదు అని నజరేయుడని యేసు ప్రభు వారే వచ్చి మనందరి నిమిత్తమే ఆయన ఒక్కసారి కలువరి సిలువలో మరణించడం జరిగింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆయన మరణించాల్సి వచ్చినది? మనుషులందరి జీవితం పాడైపోయినది. వారి పాపములోనే ఉన్నారు, వారి పాపములోనే జీవిస్తున్నారు. అయితే నా మరణము ద్వారా, నా ద్వారా వీరందరికీ మరొక మార్గాన్ని నేను ఏర్పరచాలి, వీరికి మరొక జీవితాన్ని నేను ఏర్పాటు చేయాలి, వీరి మరలా నేను కట్టాలి అని ఆయన మనందరి కోసము మరణించడం జరిగింది. అందుకని నేడు నజరేయుడైన యేసు ప్రభువుని అంగీకరించి ఆయన మార్గములో ఎవరెవరైతే నడుస్తూ ఉన్నారో, ఆయన ద్వారా ఎవరెవరైతే నడిపింపబడుతున్నారో వారు ఏం చేస్తున్నారు? రక్షణ పొందుతూ ఉన్నారు. ఆయన ద్వారానే మార్గమై ఉన్నది. ఆయన ద్వారానే మనకి పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నది. ఆయన ద్వారా తప్ప మనకి వేరే మార్గము లేదు. ప్రభు చెప్తున్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు వేరొక విధంగా చేరలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము నజరేయుడని యేసు ప్రభు మన కోసం వచ్చాడు. మనల్ని, మన జీవితాల్ని, పాడైపోయిన జీవితాల్ని పునర్నిర్మిస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా నిర్మించబడాలి అంటే ఇప్పుడు నిర్మించబడాలి. ఈ కాల జీవిత చక్రంలో నడుస్తూ ఉండగానే మనము క్రీస్తును అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన యొక్క నడిపింపులోకి మనం వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పాడైపోయిన మన జీవితాలని, విరిగిపోయిన నలిగిపోయిన మన హృదయాలను మరలా దేవుడు కడుతూ ఉంటాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక, ఇర్మియా రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం చదవండి. ఆ ఆ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మనల్ని, మన జీవితాల్ని తీసుకువెళ్ళి దేవునికి అప్పచెప్పాలి. కష్టాల్లో, బాధలో, ఇబ్బందులో, ఇరుకులో, తెలిసి తెలియక ఇబ్బందులు ఏదైనా సరే పొరపాట్లలో మనం పడిపోయి ఉంటే ఈ పాడైపోయిన జీవితాన్ని మన ఇప్పటి వరకు ఎంతో మనము అనుభవించేస్తున్నాం. ఇంక కొంత సమయమైనా ఉన్నదేమో. అయితే ఈ కొంత సమయంలోనే మరలా దేవుని దగ్గరికి మనల్ని మనము అప్పచెప్పుకోవాలి. అప్పుడేంటి? ఈ పాడైపోయిన ఈ మంటిని దేవుడు ఏం చేస్తాడు? మరొక చక్కని పాత్రగా చేస్తాడు. దేవుని ప్రియులారా, మీరు అనుకుంటున్నారేమో, ఏముందిలే, నా వయసు అయిపోయింది, 60 వచ్చేసినాయి, 70 వచ్చేసినాయి, 50 వచ్చేసినాయి, 30 వచ్చేసినాయి, 20 వచ్చేసింది అనుకుంటున్నారేమో, నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారేమో. దేవుడికి ఈ సమయమున ఇప్పుడు అప్పచెప్తే ఒక చక్కని పాత్రగా చేస్తాడు. ఏ పాత్రని ఎలా వాడుకోవాలో, ఎంత గొప్పగా వాడుకోవాలో ఆయనకన్నా ఇంకెవరికి తెలియదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనుకుంటున్నారేమో, నా జీవితంలో ఇప్పటి వరకు అయిపోయింది కదా, నేను ఎప్పుల ఇబ్బందుల్లోనే, అప్పుల్లోనే, కష్టాల్లోనే వెళ్ళిపోయాను కదా, ఇంకా ఎంతకాలము అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇంకొంతకాలం ఇట్లాగే గడిచిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. మనము చూసే కోణం వేరు, దేవుడు మన భవిష్యత్తును చూసే కోణం వేరు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఏదో జరిగింది ప్రభువా,
ఇక నుంచి నీ చేతిలో నేను నా జీవితాన్ని పెడుతున్నాను. ఏదైనా సరే, ఏదైనా సరే నీకు నచ్చిన విధముగా నీవు మలుచు అని దేవునికి అప్పచెప్పాలి. దేవుని ప్రియులారా, ఒకానొక సమయంలో నాకు నాకు అర్థం కాని పరిస్థితి. ఎవరిని అడగాలో, ఏం చెయ్యాలో, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఎవరికి నేను మామూలుగా ఏ విధంగా మాట్లాడి వారి దగ్గర నేను సమాధానము పొందాలో కూడా తెలియని పరిస్థితి. ఎవరన్నా నాకు సమాధానం చెప్తారా, నేను వీళ్ళ మాటలను బట్టి నాకు ఏదన్నా ఒక సలహా దొరుకుతుందా, నాకు ఆదరణ దొరుకుతుందా అన్న ఒక స్థితి నాది. నేను ఎంతో చూశాను. అటువైపు నుంచి నాకు ఆ సమస్యకు సమాధానం దొరుకుతుందా, వీరి దగ్గర నుంచి నాకు సమాధానం దొరుకుతుందా, వీరు నన్ను ఆదరిస్తారా, లేకపోతే వీరు నాకు సరిగ్గా చెప్తారా అని నేను ఎంతో ప్రయత్నం చేసి నేను కోరుకుంటూ ఉండేవాడిని. కానీ నాకు ఎక్కడి నుంచి సమాధానం దొరకలేదు. యథార్థంగా చెప్తున్నాను. ఇప్పుడు దొరక్క నేను చేసిన పని ఏంటంటే, ప్రభువా నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. తర్వాత నా ఇప్పుడున్న భవిష్యత్తును బట్టి, ఇప్పుడు నేనున్న నడుస్తున్న విధానాన్ని చూస్తుంటే, ఇప్పుడు నా జీవితం ఇప్పుడున్న స్థితిలో ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇంకా వరస్ట్గా ఉండవచ్చు, ఇంకొక 4 సంవత్సరాల తర్వాత ఇంకా వరస్ట్గా ఉండవచ్చు. నాకు ఒక నిరీక్షణ లేదు. నాకు నిరీక్షణ ఏమైనా ఉందంటే, నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళతానన్న ఒక నిరీక్షణే ఉంది. అయితే ఈ లోకంలో నేను సంతోషంగా బ్రతుకుతాను, మంచిగా బ్రతుకుతానన్న ఒక నిరీక్షణ అయితే లేదు. కాబట్టి నువ్వేం చేయాలనుకున్నావో నువ్వు ఇష్టం ప్రభువా అని ఆయనకు అప్పచెప్పేశాను. నేను ఈ కష్టాలు, ఈ బాధలు నేను భరించలేక, ఏదైనా సరే ప్రభు, ఏదైనా జరగని, నీ ఇష్టం అని చెప్పి ఆయనకి నేను అప్పచెప్పేశాను. ఎందుకంటే ఏం ఆలోచించాలన్నా సరే ఒక మార్గం కూడా లేదు. నా కంటికి నా భవిష్యత్తు ఎదురుగా నాకేమీ కనిపించట్లా. అప్పుడు నేను చేసిన పని ఏంటంటే, దేవునికి అప్పచెప్పేశాను. దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తూ ఉన్నాడు. మరలా అలాంటి స్థితి నా జీవితంలో నా జీవితంలోకి రాగానే సేమ్ అదే చేశా. ఏదైనా సరే ప్రభా నీ ఇష్టం, బాధ అయినా కష్టాలైనా నేను నీకు అప్పచెప్పేశానని ప్రభుకి అప్పచెప్పేశాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మీరు కూడా ఒకవేళ అలాంటి స్థితిలోనే వెళ్తున్నారేమో, మీ భవిష్యత్తు ఏంటో మీకు అర్థం కాక, రేపు నా జీవితం ఏంటో అర్థం కాక, చేసిన అప్పులు లేకపోతే కట్టవలసిన ధనం ఏ విధంగా కట్టాలో తెలియక, ఇప్పుడు నా ఆరోగ్యం ఇలా ఉంది, కొన్ని రోజుల తర్వాత నా ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఇప్పుడు నా బంధువులు నా బంధువర్గమే కానీ, నా కుటుంబమే కానీ ఈరోజు నాతో సరిగ్గా లేదు, రేపు ఇంకా దారుణంగా నన్ను చూస్తారేమో, నన్ను అసలు పట్టించుకోరేమో అని మీరందరూ ఆలోచన చేస్తూ ఉన్నారేమో. కానీ మీరు దేవుని చేతిలోకి మీరు అప్పచెప్తే, మీరు అనుకున్నట్లు ఏమీ ఉండదు, అంతకన్నా గొప్పగానే దేవుడు చేస్తాడు. ఇప్పటి వరకు మీరు ఘనహీనమైన పాత్రగా ఉన్నారేమో, దేవుని చేతిలో మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి, ఘనమైన పాత్రగా మారుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదంటారా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చేతిలో మనల్ని మనం అప్పచెప్పుకుంటే, ఆయన మనల్ని గొప్ప పాత్రగా, ఘనమైన పాత్రగా ఆయన వాడుకుంటాడు. కీర్తనలు 147వ కీర్తన 3వ వచనం, 147వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. చదవండి ఒకసారి. 147వ కీర్తన 3వ వచనంలో నేనే చదవనా? గుండె చెదిరిన వారిని ఆయన స్వస్థపరచువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వరకు మీరు నా జీవితము ఇలా అయిపోతుంది, అలా అయిపోతుందేమో అని మీరు బాధపడుతున్నారేమో, కానీ వాక్యం చెప్తుంది కదా, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. మీరు గాయపడి ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో, దేవునికి మీరు అప్పచెప్పుకోండి. ఆయన మిమ్మల్ని కట్టాలనుకుంటున్నాడు, ఆయన మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్నాడు. బలమైన పాత్రగా, ఘనమైన పాత్రగా, ఉపయోగమైన పాత్రగా అందరూ మిమ్మల్ని ఒక విధంగా
గొప్పగా చూసే విధంగా దేవుడు చేయాలనుకున్నాడు. గొప్ప పాత్రగా మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ మీరు ఆయన చేతిలో అప్పచెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మనుషులు మనుషుల దగ్గర సమస్యే అక్కడ వస్తుంది. ఏంటంటే అంతా దేవుని కార్యాలు చూస్తాం, కానీ దేవుని దగ్గర మన జీవితాన్ని మనం అప్పచెప్పుకోలేం. ప్రార్థన చేస్తాం, ప్రభా నీ చిత్తం ప్రభా, నువ్వే నా జీవితాన్ని ఏదైతే అది మలుచు ప్రభా అని దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం. అయితే అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితి మన జీవితంలోకి ఎప్పుడు వస్తుందో అప్పుడు డెసిషన్స్ దేవునికి విడిచిపెట్టవలసింది పోయి మనము తీసుకుంటాం. కొన్ని నష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనము అంత ప్రభు నీ చిత్తం అని ప్రార్థన అయితే చేస్తాం. అయితే డెసిషన్ తీసుకునే సమయానికి వచ్చేసరికి ప్రభా నేనేం చేయను ప్రభా అని అడగం. మనకి ఏది బెటర్గా అనిపిస్తే, మన కళ్ళుకి ఇంపుగా ఏదనిపిస్తే అదే చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము తీసుకునే డెసిషన్స్, మనం వెళ్ళే మార్గాలు ఎలా ఉంటాయో తెలుసా? 2 మార్గాలు ఉన్నాయి అనుకోండి, మనము 2 అవకాశాలు ఉంటాయి. ప్రతిదీ ప్రభా మనం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిదానికి 2 ఆలోచనలు ఉంటాయి. అయితే అప్పుడు మనము మన కళ్ళకు కనిపించేది ఏంటంటే ఇది చాలా ఈజీ మార్గంగా ఉంది, ఇది పూలబాటలాగా ఉంది, ఇది చాలా ఈజీగా ఉంది, మనం కష్టపడని పనిలాగా ఉంది, మనకి ఇబ్బందికరంగా లేని పనిగా ఉంది అని మనకు అనిపిస్తుంది. ఇంకోటి చూస్తూ ఉంటే అమ్మో అది మన వల్ల ఎక్కడ అవుతుంది, మనం ఎక్కడ చేస్తూ ఉంటాం, మన వల్ల కాదులే, ఇది నేను చేయలేను, వేరే మార్గంలో వెళ్దాం, అదే సుఖంగా ఉందని అటు వెళ్ళిపోతాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం సుఖంగా ఉందని అటు వెళ్ళిపోతాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అదే ముళ్ళబాటలాగా ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అదే ముళ్ళబాటలాగా ఉంటుంది. కష్టంగా ఉన్నది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఎప్పుడు గ్రహించలేకపోయినా అదే పూలబాటలాగా ఉందిగా అనిపిస్తుంది. తేడా ఎక్కడ వచ్చిందో తెలుసా? సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసా? దేవుని దగ్గర మనం నిర్ణయం తీసుకోకపోవడం, దేవునికి మనము ఆ సమస్యని అప్పచెప్పకపోవడం. దేవుడిని అయితే అడిగాం, దేవుడైతే మార్గం తెలిసాడు. అయితే ఆ నిర్ణయము తీసుకునేటప్పుడు దేవుని దగ్గర మనము అడగలేదు, అలాంటి పరిస్థితులు మీ జీవితంలో వస్తున్నాయేమో. నిర్ణయాన్ని దేవునికి అప్పచెప్తారా, మీ చేతిలో ఉంచుకుంటారా, అది మీ ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. 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 మొట్టమొదటిగా ఏంటి? చక్రము, మన జీవిత చక్రములో మనము ప్రయాణము చేస్తూ ఉన్నాం. మనం మట్టిమై ఉన్నాము, మట్టిలో నుంచి దేవుడు మనల్ని జీవం చేసి ఉన్నాడు. ఆయన కుమ్మరగా ఉన్నాడు, ఆ కుమ్మర చక్రం మీద పెట్టాడు. చక్రము మనం జీవితం అనే కాల చక్రంలో తిరుగుతూ ఉన్నాము. రెండవదిగా ఏంటి? విరిగిపోయిన మట్టి, లేకపోతే పనికిరాని పాత్రగా, విరిగిపోయిన పాత్రగా ఉన్నాం. అయితే ఆ పాత్రను దేవుడు ఏం చేశాడు? మరలా కడుతూ ఉన్నాడు, మరలా దాన్ని బాగు చేయబోతూ ఉన్నాడు. నలిగిన హృదయములని, విరిగిన హృదయాలని దేవుడు మరలా కట్టబోతూ ఉన్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకోవాలి. మూడవదిగా కుమ్మరి చక్రం మీద చేసిన తర్వాత దాన్ని నీటిగా మనము పాడు కానీ ఏమీ లేకుండా నీట్గా దాని మీద తీసిన తర్వాత, సారు మీద నుంచి దాన్ని తీసిన తర్వాత ఏం చేస్తాడు? ఎండలో పెడతాడు. అవునా కాదా? డైరెక్ట్గా ఎండలో పెడతాడా? కొంత సమయము నీడన పెడతాడు. నీడన పెట్టిన తర్వాత ఎండను పెడతాడు. ఎండను పెట్టిన తర్వాత నిప్పుల మీద పెడతాడు, కాలుస్తాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే కాలుస్తూ ఉంటాడు. దేవుని ప్రియులారా, ఈ జీవిత చక్రములో మనకు వచ్చే సమస్యలు, ఇబ్బందులు కూడా ఇలాగే ఉంటాయి. కొంతకాలము
కొంతకాలమేమో పర్వాలేదు అనిపిస్తుంది, ఇంకొంతకాలమేమో ఇంకొంచెం ఎక్కువ శ్రమ అనిపిస్తుంది, ఇంకొంతకాలమేమో ఇంకేమనిపిస్తుంది, ఇంకా అమ్మో నేను కాలుతున్నాను, నాకు ఇబ్బందికరంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను అనిపిస్తూ ఉంటుంది. మీన్ హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ప్రతి విషయాన్ని నుంచి మనకు విడుదల కలిగించడానికి సమర్థుడై ఉన్నాడు. యోబు జీవితం 23:10 చదువుతాం. యోబు 23:10 ఒకసారి చదవండి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె బయటికి వత్తును అని ఉంటుంది అక్కడ. ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణము వలె నేను బయటికి వత్తును అని ఉంటుంది. దేవుని ప్రియులారా, మీ జీవితంలో కొన్ని కష్టములు రావచ్చు. యోబు జీవితంలో కన్నా మీకు కష్టమైనవి రావచ్చు. యోబులో ఉన్న సగం వచ్చినా మీకు రావచ్చు. అయితే అవన్నీ ఎందుకు అంటే, కుండ గట్టిపడాలి. డైరెక్ట్గా అగ్నిలో పెడితే పనికిరాదు, డైరెక్ట్గా ఎండలో పెట్టినా పనికిరాదు. అయితే అన్నిటిలో నుంచి వెళ్ళాలి. కాస్త నీడన ఫ్యాన్ ఆరాలి, తర్వాత ఏం చేయాలి, ఎండలో ఉండాలి, ఆ తర్వాత నిప్పుల మీద కాల్చబడాలి. ఈ కాల్చబడిన తర్వాత ఏమని చెప్తున్నాడు, సువర్ణము వలె నేను బయటికి వస్తాను. బంగారం ఉంది, బంగారము దాన్ని ఆ కంసాలు వాడే కదా అతను అనేది, ఆ బంగారాన్ని చేసే అతన్ని కంసాలు ఆ వ్యక్తి ఉంటాడు కదా, అతను ఆ బంగారాన్ని తీసుకుని ఆ పాడైపోయిన లేకపోతే చిన్న చిన్న పదార్థాలుగా ఉన్న బంగారాన్ని తీసుకువెళ్తాడు. లేకపోతే పాడైపోయిన బంగారాన్ని అనేక సుత్తి దెబ్బలు కొడతాడు. ఆ సుత్తి దెబ్బలు కొట్టిన తర్వాత దాన్ని కట్టి చేసిన తర్వాత దాన్ని కాలుస్తాడు. కాల్చిన తర్వాత దాన్ని మరలా తను ఏ షేప్లోకి రావాలో, ఏ షేప్లో వంచాలో సుత్తి దెబ్బలు కొడతాడు. అవునా కదా? అన్నీ కాల్చి అన్నీ బయటికి వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది, మెరుస్తుంది. అవునా కదా? అప్పుడు వరకు మట్టిలో ఉండంగా అంతా మెరవదు. అలాగే దేవుని ప్రియులారా, మీ జీవితంలోకి వచ్చి ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క కష్టం నేను భరించలేకపోతున్నానని మీరు అందరూ అనుకుంటున్నారేమో. అయితే దేవుడికి తెలుసు మీరు ఎంత భరించగలరో అంతకన్నా దేవుడు మీకు ఇవ్వడు. మీరు భరించగలరని దేవునికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. మీరు భరించలేని దానికన్నా దేవుడు మీకు పెట్టడు. ఒకవేళ దేవుడు మీకు అంత శ్రమ మీకు పెట్టారు అంటే దేవునికే మీ మీద ఉన్న నమ్మకము. యోబు ఎంతోమంది భూమి మీద ఉన్నారు, కానీ ఈ సాతాను చేతిలో పెట్టడానికి, శోధించబడ్డానికి యోబుకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు. యోబును మాత్రమే సాతాను చేతిలో పెట్టాడు, ఎవరిని పెట్టలా. ఎందుకని? యోబైతే తట్టుకోగలడు, యోబైతే నిలబడగలడు అని దేవునికి నమ్మకం యోబు మీద. అలాగే ఈరోజు మీరు కష్టపడుతూ ఉన్నా సరే, బాధపడుతూ ఉన్నా సరే, ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే, దేవునికి మీ మీద ఉన్న నమ్మకం ఏంటి? ఆ నమ్మకం అంటే, నా కుమారుడు లేక నా కుమార్తె ఈ శోధనల్ని తాలుతాడు, ఈ శోధనల్ని జయించుతాడు, ఈ శోధన నుంచి జయించి పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో వారి పేర్లు లిఖించుకుంటారు అని నమ్మకం. మీరు ఈరోజు శోధించబడుతున్నారు అంటే, ఈరోజు మీరు ఇబ్బందులు పడుతున్నారు అంటే మీరు ధన్యులు. ఎందుకని? దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నాడు, దేవుడు మీకు పరలోక రాజ్యంలో మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈరోజు దుఃఖపడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ధన్యులు. మీ కన్నీళ్ళకి రెట్టింపు ఆనందాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మీరు శోధించబడిన తర్వాత సువర్ణము వలె మారదారు. ఇప్పుడు మీకు కష్టాలు వస్తున్నాయి కదా, ఆ పాత్ర ఏమవుతుందంటే, ఆ పాత్ర ఈ నీడలోను ఎండలోను నిప్పులోను కాలిన తర్వాత అప్పుడేమో దాని మీద నుంచి తీయంగానే నొక్కంగానే చట్టుపడిపోయేది, వంగిపోయేది, ఎటుబడి దాటి వెళ్ళిపోయేది. అయితే ఇప్పుడు అది ఏమైంది? నీడన ఎండన ఇంకా నిప్పులు అగ్నిలోను నిప్పుల మీద కాల్చబడిన తర్వాత అది వంగితే వంగుద్దా?
దాని రూపాన్ని మాత్రం మార్చుకోదు. అది అవసరమైతే పలిగిపోవడానికి ఇష్టపడుతుంది కానీ దాని రూపాన్ని, దాని స్వారూప్యాన్ని మాత్రము మార్చుకోదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఈరోజు శ్రమ పెడుతూ ఉన్న, బాధల్లో మీరు వెళుతూ ఉన్నా, మీరు కొంచెం ఇబ్బందులు మీ జీవితంలో ఉన్నా, ఎందుకు అలా వస్తున్నాయి అంటే మీరు కూడా దానిలో ఆ కుండ వలె బలముగా ఉండాలని, శోధనలో వచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా సరే మీ స్వారూప్యాన్ని మార్చుకోకూడదని. ఆమేన్. హల్లెలూయా. మీరు స్థిరంగా నిలబడాలి అని దేవుడు మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, మీరు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ కష్టాల్లో అయినా సరే, బాధల్లో అయినా సరే మనము దేవుణ్ణి విడిచిపెట్టిన వారి వలె ఉండాలి. జకర్యాకు రాసిన జకర్యా ప్రవచన గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. జకర్యా, నేను ఆ 3వ భాగమును అగ్నిలో వేసి వెండిని నిర్మూలము చేయనట్లు వారిని నిర్మూలము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మన జీవితంలోకి ఇన్ని శోధనలు వస్తున్నాయి అంటే దేవుడు మిమ్మల్ని, నన్ను అందరినీ ప్రేమించే ఈ అవకాశము ఇస్తున్నాడు. దాన్ని మనము భారముగా కాకుండా బాధ్యతగా మనము వెళ్ళాలి. అవునా కాదా? ఆమేన్. హల్లెలూయా. ఆ కష్టాలైన, బాధలైన మీరు చూసే కోణంలోనే ఉంటాయి. మీరు చూసే కోణంలోనే ఉంటుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మార్గంలో వెళుతూ ఉండంగా ఇద్దరు సముద్రం దగ్గరికి వెళుతున్నారు. మొదటి వ్యక్తికి ఒక వల దొరికింది. నేను ఇక్కడ ఏదో దొరుకుద్దని నేను ఇక్కడికి వచ్చాను, నాకు ఈ వలతో ఏం ఉపయోగం, ఈ వల వల్ల నాకేం ఉపయోగం అని ఆ వలని అక్కడే పడవేసి వెళ్ళాడు. ఏంటి ఇంత దూరం ప్రయాసపడ్డానని. రెండో వ్యక్తి వచ్చి అతను ఏదో దొరుకుద్దన్నాడు అనుకున్నాడు, కానీ వల దొరికితే అయ్యో నాకు వల దొరికిందే అని చెప్పి అతను వెళ్ళి ఏం చేశాడు? చేపలు పట్టి తను కావలసినన్ని పట్టుకుని వెళ్ళాడు. ఐ మీన్ హల్లెలూయా. అయితే ముందు వచ్చిన వ్యక్తికేమో ఆనందంగా లేదు, రెండో వ్యక్తికేమో ఆనందంగా ఉంది. ఎందుకని? వాళ్ళిద్దరూ చూసే కోణం ఏంటి? అతనికైతే వల ఉపయోగం, ఈ వల వల్ల నాకు ఉపయోగం ఏంటని అతను అనుకున్నాడు. ఈ వల వల్ల నాకు ఉపయోగం ఉంది, నాకు దొరుకుతుంది, ఏదో చేపలు దొరుకుతాయని అతను ఆశించాడు. అలాగే దేవుని ప్రియులారా, మన జీవితంలో కొన్ని మనకు ఉపయోగం లేనివిగా ఈ కష్టాలు నాకెందుకు వస్తున్నాయి అని అనుకుంటాం. కానీ ఆ కష్టాల తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని మనము చూడలేకపోతూ ఉన్నాం. మనం చూసే కోణంలోనే ఉన్నది. అది నీవు మంచిదే అని నువ్వు చూడగలిగితే దాని తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటి? జీవిత చక్రము. రెండవదిగా చెప్పాలి. రెండవదిగా ఏంటి? పగిలిన విరిగిపోయిన పాత్రని పునర్నిర్మాణము. మొదటిది ఏంటిది? జీవిత చక్రము, లేకపోతే కుమ్మరి చక్రము. రెండవది పాడైపోయిన లేకపోతే విరిగిపోయిన పాత్రకి పునర్నిర్మాణం. మూడవది ఏంటి? కాల్చబడాలి. ఐ మీన్ హల్లెలూయా. కాల్చబడితేనే దానిలో గట్టిదనం. అలాగే చాలామంది క్రైస్తవులు చాలామంది ఆఖరి వరకు నిలబడరు. కొంతమంది నిలబడతారు భక్తిగా. మిగిలిన వాళ్ళందరిని ఏమంటారు తెలుసా? నామకార్థ క్రైస్తవులు అంటారండి. అవునా కదా? వీళ్ళెవరో నామకార్థ క్రైస్తవులు అంటారు. మిగిలిన వాళ్ళు క్రైస్తవులుగా మాత్రం కొంతమందే ఉండగలరు. ఐ మీన్ హల్లెలూయా. ఇలా పరీక్షింపబడిన మిగిలిన వారే నిజమైన క్రైస్తవులుగా మిగలగలరు. నాలుగవదిగా ఉండాల్సింది ఏంటి? ముద్ర. ఏ ముద్ర? యజమానుని ముద్ర.
ఎందుకు ముద్ర వేసేవాళ్ళంటే ఇటు వరకు కుండ తయారు చేసిన తర్వాత ఆ కింద భాగంలో ఒక ముద్ర వేస్తూ ఉంటారు. మన కొన్ని వస్తువుల మీద ఐఎఫ్ఎస్ఐ సర్టిఫికేట్ అని ఒక ముద్ర ఉంటుంది. అది ఉంటే అది మాత్రమే కొనాలి, అది మంచిది అని ప్రజలకు ఒక నమ్మకం. అలాగే ఇటువరకు కూడా ఎవరి దగ్గర ఆ పాత్ర తయారు చేయబడిందో అని ఒక ముద్ర ఉంటుంది. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనకి కూడా, క్రైస్తవులమైన మనకి కూడా ఒక ముద్ర ఉండాలి. ఏంటి ఆ ముద్ర? పరిశుద్ధాత్మ దేవుడు అనే ఒక ముద్ర మనకు ఉండాలి. ఒకసారి వాక్య భాగం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ 1వ అధ్యాయం 13వ వచనం చదివేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మరొకరు చదవండి. ఆ వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడితిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేత ముద్రింపబడిన పరిశుద్ధాత్మ చేత మనం ఏమై ఉన్నాం? ముద్రింపబడ్డాం. ఒక పాత్రకి యజమానుని ముద్ర ఖచ్చితంగా ఉండాలి. అలాగే మనము కూడా క్రైస్తవ్యంలో ఎదుగుతూ ఉన్నాం. రక్షణ అనే భాగ్యంలోకి వచ్చాం. మారు మనసు పొందుతూ ఉన్నాం. బాప్తీసం పొందుతూ ఉన్నాం. అయితే మనకి కావాల్సింది ఇప్పుడు ఏంటి? పరిశుద్ధాత్మనే ముద్ర మనకు కావాలి. మీన్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముద్ర లేదనుకోండి, ఎవరైనా వచ్చి ఏమంటారు? ఇది నా పాత్రే, నా పాత్ర అన్నా సరే ఎవరికి తెలియదు. ఆ ముద్ర అంటే ఏమో మనకు తెలుస్తుంది ఏంటి? ఈ ముద్ర ఉంటే ఏమిటి? పలానా వ్యక్తిదని తెలియబడుతుంది. అలాగే దేవుని ప్రియులారా, మార్కెట్లోకి అనేక వస్తువులు వచ్చేస్తున్నట్లు స్వార్థలోకి, లేకపోతే దేవుని సేవ చేయడానికి అనేక మంది వచ్చేసేసి వారు మనుషులు ఏ విధముగా వారికి నచ్చితే, వీరి మనుషులకి నేను చెప్పే విధానం వీరికి మనుషులు ఇష్టపడతారో ఆ విధంగా మనుషులకు చెప్పి వారిని తీసుకువెళ్ళాలని చూస్తూ ఉన్నారు. ఐ మీన్ హల్లెలూయా. వారు గొర్రె చర్మము వేసుకుని తోడేళ్ళ వలె వచ్చేస్తూ ఉన్నారు. వచ్చేసి ఏం చేస్తున్నారు? తీసుకుని వెళ్ళడానికి చూస్తున్నారు. వీరికి ఏం తెలియదు? సత్యం తెలియదు, క్రమం తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పే వాళ్ళకే తెలియదు. వారికి కావాల్సింది జనము, ధనము, ఈ రెండు తప్ప వారికి ఏది అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తారు? గొర్రె చర్మం వేసుకుని తోడేళ్ళ వలె వచ్చి తీసుకెళ్ళిపోవడానికి చూస్తారు. అయితే ఎవరెవరైతే ముద్రింపబడ్డారో, ఏ ముద్ర? పరిశుద్ధాత్మ అనే ముద్ర ఎవరెవరైతే ముద్రింపబడ్డారో, దేవుని ఆత్మను ఎవరెవరో పొందుకుని ఉన్నారో వారు చెప్పేది తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? వీరు చెప్పేది నిజమో కాదో, వాస్తవమో అవాస్తవమో అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అవునా కాదా? ఏం తెలుస్తుంది? వాళ్ళు ఎందుకని? వీళ్ళు వాక్యం చదువుతారు, దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డారు. బెరియా సంఘము పౌలు శీలాలు వాక్యము చెప్పిన తర్వాత వీరు వాక్యములో ఉన్నట్లు వీరు ఆ విధముగా నడుచుకున్నారో లేదో అని లేఖనముల వారు ఏం చేశారు? పరిశీలన చేశారు, వాక్యాన్ని చదివేరు వారు. అలాగే దేవుని ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని మనము చదువుతూ దేవుని ఆత్మను మనము పొందుకునే వారమైతే అనేక మంది వచ్చి అనేక వాక్యాలు చెప్పినా, అనేకమైన బోధలు చెప్పినా సరే వీరు వాక్యానుసారముగా జీవిస్తున్నారా లేరా, వాక్యానుసారంగా వీరు ఉన్నారా లేరా అని వీరు పరిశోధనలు చేస్తారు, తెలుసుకుంటారు. ఇర్మియా ప్రవచన గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా 17వ అధ్యాయము 10వ వచనం.
ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. ఆ ఆమేన్, హల్లెలూయా. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము ప్రతీకారము చేయుటకు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒకని ప్రవర్తన, వాని క్రియలు ఎవరికి తెలుస్తాయి? దేవునికి తెలుస్తుంది. ఆయన ప్రతీకారం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకున్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు? ఆ వాక్యాన్ని మనకు బోధిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మను మనం పొందుకొనిన వారమునై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు. చదవండి. ఆ ఆ ఆ ఆమేన్, హల్లెలూయా. ఏమనుంది ఇక్కడ? ఎవరైనాను తన్ను తాను పరిశోధించుకొని పవిత్రపరచుకొని ఎడల పరిశుద్ధపరచబడి, పరిశుద్ధపరచుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండును. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇప్పుడు మన హృదయాలను మనం పరిశోధించుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనము సరి చేసుకోవాలి. ఎవరో మనల్ని నిందించాల్సిన అవసరం లేదు. నీవు తప్పు చేస్తున్నావు అని ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షి మనకు చెప్తుంది. మనం ఏ విధంగా వెళ్ళాలో, ఏ విధముగా నడుచుకోకూడదో మన మనస్సాక్షి మనకు చెప్తుంది. అవన్నీ అక్కడ విడిచిపెట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచబడితే అప్పుడు దేవుడు మనల్ని ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనము సంస్కార ఆరాధనలో పాలు పంపులు పొందినప్పుడు మనము ఒక మాట చదువుతాం. అక్కడ ఏమని చెప్తుంది? ఎవరైనా సరే మిమ్మల్ని మీరే పరీక్షించుకొని, మిమ్మల్ని మీరే నిందించుకొని ఎడల, మిమ్మల్ని మీరే నిందించుకొని ఎడల అని ఉంటుంది అక్కడ. అంటే ఎవరో కాదు, మనల్ని మనమే సరి చేసుకోవాలి. మన తప్పులను బట్టి పాస్టర్ గారు రావసరంలా, ఇంకా ఎవరో వాక్యం తెలిసిన వారు రావనవసరం లేదు, ఇంకా ఎవరో మనకి చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిపోతుంది తప్పా కరెక్టా అని. దాన్ని మనము పరిశీలన చేసి చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు మనల్ని గొప్ప పాత్రగా, ఘనమైన పాత్రగా, మహిమ కలిగిన పాత్రగా మనల్ని వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటిది? మనము మట్టిలో నుంచి నిర్మింపబడిన వారము. ఆ మట్టిని ఏం చేస్తారు? కాలచక్రములో ఆ కుమ్మరు ఏం చేస్తాడు? ఆ మట్టిని తీసుకుని ఏం చేస్తాడు? చక్రం మీద పెడతాడు. ఈ కాలచక్రంలో నుంచి మనం ఏం చేస్తాం? పడిపోయిన తర్వాత మనం మరలా దాన్ని, పాడైపోయిన పాత్రను మరలా పునర్నిర్మిస్తాడు. అలాగే క్రీస్తు కూడా పాడైపోయిన జీవితాల్ని పునర్నిర్మించడానికి భూమి మీదకి రావడం జరిగింది. మూడవదిగా ఏంటి? మనల్ని అగ్నిలో పరీక్షిస్తాడు. అగ్నిలో ఎవరెవరు నిలుస్తారో వారందరికీ బహుమానము ఉంటుంది. ఏంటిది? జీవ గ్రంథంలో వారి పేర్లన్నీ లిఖింపబడతా ఉంటాయి. అగ్నిలో, ఈ లోక శోధనలో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. తర్వాత నాలుగవదిగా ఏంటి? ముద్రింపబడిన వారమై ఉండాలి. పరిశుద్ధాత్మని వరాన్ని మనము పొందుకునే వారమై ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఉండాలి. వాక్యానుసారముగా నడిపింపబడిన వారమునై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, అట్లా ఎవరెవరైతే నడిపింపబడతారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు వాళ్ళందరినీ దీవిస్తాడు. కానీ ఈరోజు సంఘాలకి కావాల్సింది ఏంటి అంటే ఈ విధమైన కట్టుదల కాదు, ఈ విధమైన క్రమం కాదు. సంఘంలో వారికి చాలామంది ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. మీరు కొన్ని యూట్యూబ్లో చూడట్లేదా? పొద్దున్నే ఆరాధన జరుగుద్ది, ఎల్లంగానే ప్రార్థన చేస్తారు. పాటలు కూడా వారిని ఏదో ఉత్సాహంగా,
వారు భక్తితో పాడాల్సింది పోయి వారికి ఒక ఎంజాయ్మెంట్లో ఒక ఉత్సాహం వచ్చి పాడుతున్నారు. భక్తితో వారు హృదయం పగిలి వారిలో నుంచి పశ్చాత్తాపం వచ్చి వారు పాటలు పాడట్లేదు. ఒక ఎంజాయ్మెంట్గా పాటలు పాడుతూ ఉన్నారు. ప్రార్థన కూడా ఏ విధంగా అయిపోతుందంటే ఆరు కన్నీరు కలిసి దావీదు వలె పశ్చాత్తాపంతో ప్రార్థన చేయక ఎలా ప్రార్థన చేస్తున్నారంటే ఇతరుల నిమిత్తమే, లేకపోతే ఒకరి కోసం ఒకరు అన్నట్టు ప్రార్థన చేస్తున్నారు. వాక్యము కూడా ఎలా ఉంటుందంటే వారిని ఎంటర్టైన్ చేసేటట్లుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్వులాటగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని ప్రోత్సహించడం పోయి, వారిని సరిచేయడం పోయి, వారి జీవితాలను సరిచేయడం పోయి నవ్వులాట అయిపోతుంది. ఇంకేమైపోతుంది, వారికి ఏదో కొత్త విషయాలు ఏదో మేము చెప్పాలి అని వాళ్ళు ఏదో సామర్థ్యం చూపించుకున్నట్లు అయిపోతుంది. అక్కడికి ప్రార్థనకి వెళ్ళిన తర్వాత కొన్ని సంఘాల్లో వెళ్ళి బయటికి వచ్చే వరకు ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్గా అవుతుంది. అలా ఉండకూడదు మన భక్తి. ఐ మీన్ హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము కుమ్మరి చేతిలో మట్టి వలె, పాత్ర వలె మనము నిర్మింపబడాలి. అట్లా ఉన్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు, మహిమ కలిగిన పాత్రగా వాడుకుంటాడు. దేవుని ప్రియ సంగమా, మీ అందరి ఎడల మన ఎడల దేవుడు గొప్ప ప్రణాళిక ఉన్నది. నేను నమ్ముతున్నాను, వడ్లమాను ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం ఎడల దేవుడు గొప్ప ప్రణాళిక ఉన్నది. ఈరోజు తుదకి చిన్నగా తక్కువగా ఉండవచ్చు, తుదకి దీన్ని గొప్పగా ఆశీర్వదింపబోతూ ఉన్నాడు. మీరందరూ నమ్ముతూ ఉన్నారా? ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము నిలబడిందే విశ్వాసం అనే పునాదుల మీద నిలబడ్డాము, క్రీస్తు అనే పునాదుల మీద నిలబడ్డాము. ఈ విధముగా మనము ప్రారంభము ఎంత బాగుంటుందో ముగింపు కూడా మన సంఘానికి అలాగే ఉండాలి. మీరందరూ కూడా క్రీస్తు యొక్క చేతిలో, లేకపోతే కుమ్మరి యొక్క చేతిలో ఉన్న రీతిగా మీరు మట్టి ఏ విధంగా ఉంటుందో క్రీస్తు యొక్క చేతిలో మీరు ఉండాలి. ఏ సమయమున మీరు పక్కకు వెళ్ళడానికి వీల్లేదు, ఆయన చేతిలోనే ఉండాలి. ఐ మీన్ హల్లెలూయా. దేవుని చేతిలో నిర్మింపబడాలి, దేవుని చేతిలో పరీక్షింపబడాలి, దేవుని చేతిలో ముద్రింపబడాలి. అప్పుడే మీరు గొప్ప పాత్రగా ఉండగలరు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘం అట్టి గొప్ప ధన్యత, కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.